రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల భవితవ్యం ఇప్పటికీ సందిగ్ధంలోనే ఉంది. అంటే ఓ పక్కన శాసనమండలి చైర్మన్ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించడం లేదు, ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వివరణలు తీసుకోవడంలోనే ఆయన ఉన్నారనేటువంటి వ్యవహారం అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం శాసనమండలిలో రాజీనామా చేసి రాజీనామా ఆమోదం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. ఇటీవల నిన్నే ఆయన మండలిలో మరొకసారి చైర్మన్కు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఏం వివరణ ఇచ్చారు, అసలు ఎందుకు రాజీనామా చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, గడిచిన సంవత్సర కాలంగా మీ రాజీనామా వ్యవహారం జరుగుతూనే ఉంది, చర్చిస్తూనే ఉన్నారు. మళ్ళీ తాజాగా మీరు ఏం వివరణ ఇచ్చారు, ఎందుకు ఆమోదించట్లేదు అనుకుంటున్నారు? పాపం ఆయన ఏముందండి, ఇప్పుడు చైర్మన్ గారిని నేను అడిగాను, ఎందుకు నువ్వు పద్దాకులు పిలుస్తావు, మమ్మల్ని ఆమోదించు, మార్పు ఏమి రాదన్నావు, మరి పునరాలోచన వచ్చిందేమని అన్నాడు. లేదని చెప్పాము. మరి నువ్వు వాలంటరీగా చేసావా అన్నాడు. వాలంటరీగానే చేసాము, వాలంటరీగా చేయకుండా మీరు దాంట్లో ఎవడో ఇన్ఫ్లుయెన్స్ ఉందేమని అన్నాడు. ఎవ్వరి ఇన్ఫ్లుయెన్స్ లేదండి. మరి నీ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా ఇచ్చాను రాసావా అన్నాడు. నేను ఫార్మెట్లో రాశాను. మీరు ఏదైతే ఫార్మెట్ ఉందో మన అసెంబ్లీ రూల్స్ బుక్ మనకి ఇచ్చారు కదా, కౌన్సిల్ రూల్స్ బుక్, దాంట్లో ఫార్మెట్ ఉంది. ఆ ఫార్మెట్ ప్రకారమే రాశాను నేను. దాంతో తప్ప నేను ఎక్కడ డిబేట్ కాలేదు. కాబట్టి మాది ఆమోదించండి అని చెప్పాను నేను. మరి ఇక కారణాలు ఏందన్నాడు. కారణాలు నేను అప్పుడే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారే కారణం, దాంట్లోకి మరో మార్పు ఏం లేదు. లేకపోతే పార్టీ మారాల్సిన అవసరమే వచ్చింది, ఎందుకు మారాలి పార్టీ అని ఆ రోజు చెప్పాను. మరి ఈ రోజు కూడా అదే చెప్తాను, దీంట్లో మార్పు ఏం లేదు. కాబట్టి మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయండి అని చెప్పాను నేను. అంటే ఏంటి సార్ అసలు రీజన్ ఏంటి? ప్రజా ఆమోదం కోల్పోయినటువంటి ఆ పార్టీలో ఉండలేక, లేకపోతే ఏంటి కారణాలు ఏంటి? ఇప్పుడు మరలా అది చెప్పడం కూడా పద్ధతిగా ఉండదు. పద్దాకులు దాని గురించి అప్పుడు చెప్పాను, మరలా ఇది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ కూడా వాళ్ళ మీద వచ్చినప్పుడల్లా కూడా చెప్పటం, అది వదిలేయండి. ఎందుకు ఆమోదించట్లేదు అనుకున్నారు? ఇప్పుడు మండలి చైర్మన్ ఆమోదించట్లేదు అంటే అతను ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి చైర్మన్ గారు, వాళ్ళు ఇచ్చినటువంటి పదవి, ఆ పదవిలో మరి ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఆమోదించట్లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేరుగానే అడుగుతున్నాము, మీరు రాజీనామా చేశారు, ఆ పార్టీలో కొనసాగదలుచుకోలేదు, కానీ మరి ఇప్పుడు లేదు, ఇప్పుడు మరి ఆ పార్టీకి మీరు రాజీనామా చేస్తే వచ్చే నష్టం ఏంటి ఆమోదిస్తే? ఇప్పుడు మేము పార్టీ మారి ఇంకేదన్నా మళ్ళీ ఇంకో పదవిలోకి వస్తామనో లేకపోతే ఇంకోటనో వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ పొలిటికల్ భవిష్యత్తు అంత ఇదిగా ఎందుకు జరగనియాలనేది కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళకి అది ఉంటుంది. మేమేం చేస్తాము, మాకు ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలుసు. కానీ వాళ్ళు ఏదో ఊహించుకొని ఉంటారు. నాతో పాటు ఇంకా 4-5 చేశారు కదా, బహుశా వాళ్ళలో కూడా ఉంటుంది. ఒకటి ఆమోదిస్తే ఇంకా సత్యమాయి కూడా ఆమోదించాలా. కాబట్టి సరే, ఆపింది ఏదో ఆపారు, నాకంటే ముందు చేసిన వాళ్ళు కూడా ఆపారు కదా, వాళ్ళు ఏ కారణాలతో ఆపారు, ఏ కారణాలతో ఆపిచ్చారో, సో ముందు చేయలేదు కదా, వెనకది మాత్రం ఎందుకు చేయాలి, దీన్ని కూడా ఆపమని చెప్పి ఉండొచ్చు. సరే, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందనే తెలీదు, కానీ ఏదో జరిగి ఉంటుంది, దానివల్ల ఆపి ఉంటారు. వైసీపీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే చేయట్లేదు అనుకుంటున్నారు. అంతే, ఇంక వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు వేరే అదనంగా ఇంకో పదవి వస్తుందేమో అనేది వైసీపీ అనుకుంటున్నారు. మీ రాజీనామా ఆమోదించకపోయినా మీరు ఎమ్మెల్సీయే కదా, మీకు కూడా పదవి ఉంటుంది కదా. అది కాదు వాళ్ళు ఆలోచించేది. దీనికి సంబంధించి ఏదో ఆలోచన ఉంటుంది వాళ్ళకి. నాకంటే ముందు కూడా ఆమోదించనే లేదుగా. సరే, ముందు ఏం జరిగిందో అది తెలియదు, ఇది తెలియదు. తెలియని దాని గురించి మనం కామెంట్స్ ఊహించుకోవటమే. సరే, ఇంకొక ప్రశ్న, మీరు ఎమ్మెల్సీలుగా రాజీనామాలు చేశారు, 5 చేశారు, పార్టీ మారాలనుకున్నారు, మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేరుగా కొంతమంది వెనక ఉన్నారు. కానీ ఎందుకు మళ్ళీ శాసనమండలికి ఎందుకు వస్తున్నారు? మేము రాజీనామా చేసినప్పుడు నైతికంగా దూరంగా ఉంది. అది కూడా ఆయన అడిగాడు. రాజీనామా చేశారు కదా, మరి మీరు శాసనమండలిలో కనపడుతున్నారు కదా, మేము వచ్చి ఇక్కడ కనపడుతుంటే కనీసం నువ్వు చూస్తుంటావు మమ్మల్ని. చూసినప్పుడు వీళ్ళు రాజీనామాలు చేశారు, సభకు వస్తున్నారని చెప్పన్నా కనీసం నీకు గుర్తు వస్తుంటుంది, మరి రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తావని చెప్పి వస్తున్నామని చెప్పాను. నువ్వు రాజీనామా యాక్సెప్ట్ చేయి, దీని చుట్టుపక్కల కనపడితే ఇది కనపడతావు. కానీ ఇప్పటికే దీని మీద ఒక ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిందా, లేదంటే చైర్మన్ గారు మళ్ళీ పిలిచారనుకుంటున్నారు, కానీ ఎప్పటిలోపు రాజీనామాలు ఆమోదింపజేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇమీడియట్ అని చెప్పించాం మేము, కానీ అది అవ్వట్లేదు. మనం చేసేది కోర్టుకి వెళ్ళాం కావాలి. మీరు కూడా వెళ్ళారా కోర్టుకి? కోర్టు నుంచి డైరెక్షన్ ఏమైనా వచ్చిందా సార్? రాలేదు. మరి రీసెంట్ కదా, దాంట్లో కౌంటర్ పడేయాలి, ఆర్గ్యుమెంట్ జరగాలి, టైం పడుతుంది.
కానీ కోర్టు కూడా ఈ మండలి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కొన్ని సందర్భాల్లో అంటారు. అది అంటే వాలంటరీగా రాజీనామా చేసింది కదా, అది రాజీనామా చేయడం అనేది సభ్యుడు యొక్క హక్కు అండి. ఆ హక్కును కాలరాసే వ్యవహారం ఎవరికి ఉండకూడదు కదా. సభ్యుడు ఇష్టం ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మొత్తంగా శాసన మండలిలో రాజీనామాలు ఆమోదించకుండా వైసీపీ రాజకీయాలు చేస్తుందనేటువంటి ఆలోచనలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఉన్నారు. అదేవిధంగా ఇదే విషయాన్ని మండలి చైర్మన్ దగ్గర కొండబద్దలు కొట్టాను. తాను వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఫార్మేట్లోనే రాజీనామా చేశాను, దీన్ని ఇమీడియట్గా ఆమోదించాలని కోరానని చెప్తున్నారు. మరి మండలి చైర్మన్ ఎప్పటికీ ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తారో, ఆమోదిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది ఆసక్తికర చర్చ జరుగుతుంది.